అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? ఈ ఎండలకి బాగా వేడి చేస్తుందా? ఒళ్ళంతా తాపంగా అనిపిస్తుందా? వెంటనే ఈ వేడినంతా దించేసి కూల్ చేసుకోవాలి బాడీని అని అనిపిస్తుందా? మరి ఈ గోందు కతీరా వాడేసేయండి. ఈ గోందు కతీరా ఏంటి, దీనివల్ల ఉపయోగాలేంటి, దీన్ని ఎలా వాడుకోవాలో అన్ని వీడియోలో క్లియర్గా చెప్పబోతున్నానండి. ఈ గోందు కతీరాని యూస్ చేసి 2 డ్రింక్స్ కూడా చూపించబోతున్నానమాట. మరి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేసే ముందు వీడియో చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ముందుగా చాలామందికి అసలు ఈ గోందు కతీరా అంటే ఏంటో, దీని ప్రయోజనాలేంటో కూడా తెలియదండి. గోందు కతీరాని కొంతమంది బాదం గమ్ అంటారు, ఆల్మండ్ గమ్ అంటారు, త్రగాకాంత్ గమ్ అని కూడా అంటారండి. ఇది త్రగాకాంత్ అనే చెట్టు నుండి తీసిన గమ్ అన్నమాట. ఇది చూడటానికి వీడియోలో కనిపిస్తుంది చూడండి, ఇలా చిన్న రాళ్ళలాగా, ఇలా పటిక బెల్లం ముక్కల్లా ఉంటుంది. కొంచెం లైట్ గోల్డ్ కలర్ ఉంటుంది, అలాగే చాలా గట్టిగా ఉంటుందండి, చిన్న రాళ్ళలా ఉంటుంది. ఇది గోందు కతీరా అండి. మీరు పొరపాటుగా గోందు తెచ్చుకునేరండి. గోందు వేరు, గోందు కతీరా వేరు. ఇదిగోండి ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఇది గోందు అండి. గోందుకి గోందు కతీరాకి చాలా తేడా ఉందన్నమాట. గోందు అనేది చిన్న స్ఫటికాల్లాగా మెరుస్తూ షైనీగా ఉంటాయండి, చిన్నవిగా ఉంటాయి. గోందు కతీరా ఇలా కొంచెం పెద్ద సైజుగా ఉంటుంది, అలాగే డల్గా ఉంటుంది, కొంచెం లైట్ గోల్డ్ కలర్లో ఉంటుందండి. గోందు మాత్రం కొంచెం బ్రౌన్, డార్క్ గోల్డ్ కలర్లో ఉంటుంది. ఈ తేడా తెలుసుకోండి. చూడటానికి 2 కొంచెం సిమిలర్గా అనిపించినా వీటి ఉపయోగాలు మాత్రం చాలా తేడా ఉంటుందండి. గోందు బాడీలో వేడి పెంచడానికి వాడతారండి, గోందు కతీరా బాడీలోని వేడి తగ్గడానికి వాడతారనమాట. ఈ తేడా తెలుసుకొని కొనుక్కొచ్చుకోండి. పొరపాటున గోందు తెచ్చుకొని వాడుకుంటే బాడీలో హీట్ పెరుగుతుందండి. గోందుని శీతాకాలంలో వాడతారనమాట. గోందు కతీరా అనేది మాత్రం ఎండాకాలంలో బాడీలో హీట్ తగ్గించడానికి వాడతారు. ఈ గోందు కతీరా రెగ్యులర్గా వాడడం వల్ల బాడీలో వేడిని తగ్గించి బాడీని కూల్గా చేస్తుందండి. అలాగే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అది తగ్గుతుంది. అలాగే కిడ్నీ స్టోన్స్ రాకుండా చేస్తుందండి. కిడ్నీ ఇన్ఫెక్షన్స్ని కూడా బాగా తగ్గిస్తుంది. దీన్ని ఎలా వాడుకోవాలి, దీని ప్రాసెస్ ఏంటి, మనం ఫుడ్లో ఏ రకంగా తీసుకోవచ్చు, అన్ని విషయాలు వీడియోలో చెప్తూ డ్రింక్స్ తయారు చేద్దామండి. ఈ గోందు కతీరా బయట సూపర్ మార్కెట్స్లో, ఆయుర్వేదిక్ షాప్స్లో బాగా దొరుకుతుందండి, లేకపోతే ఆన్లైన్ అయినా ఖచ్చితంగా దొరుకుతుందండి. ఇదిగోండి వీడియోలో కనిపిస్తుంది కదా, ఇలా 2 చిన్న ముక్కలు తీసుకోండి, ఎక్కువ నానబెట్టుకోవద్దు. ఇలా ఒక బౌల్లో 2 చిన్న ముక్కలు వేసేసి ఆ బౌల్ నిండా వాటర్ పోసేసుకోండి. ఇది ఒక నైట్ మొత్తం నానబెట్టవచ్చు, లేకపోతే మార్నింగ్ నానబెట్టి సాయంత్రమైనా మనం డ్రింక్స్లో కలుపుకోవచ్చు అనమాట. 6 to 8 hours అయితే ఖచ్చితంగా నానాలండి. ఇది ఇలా 2 అంటే 2 ముక్కలు వేసుకుంటేనే అది ఎంత క్వాంటిటీ అవుతుందో మీకు వీడియోలో చూపిస్తానన్నమాట. దీనికి ఎలాంటి టేస్ట్, స్మెల్ ఏముండదండి, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. చూడండి నెక్స్ట్ డే మార్నింగ్కి ఇలా అయిందనమాట. ఇదిగోండి ఇలా మనం కలుపుతుంటే చూడండి మళ్ళీ వైట్గా అవుతుంది, ఇలా తయారవుతుందండి. ఏదో మంచు ఉన్నట్టు అలా ఉంటుందండి, క్రిస్టల్గా ఇలా ఉంటుందన్నమాట. ఆ 2 ముక్కలతో ఇంత అవుతుందండి. దీన్ని మనం 1 week వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని డైలీ మనం వాడుకోవచ్చండి. జ్యూసెస్లో కానివ్వండి, మజ్జిగలో కానివ్వండి, పాలల్లో కానివ్వండి, మీరు ఎలాంటి డ్రింక్స్లో అయినా దీన్ని కలుపుకోవచ్చు అనమాట. దీంతో నేను మీకు ఈరోజు 2 డ్రింక్స్ చూపించబోతున్నానండి. ముందుగా కొంచెం పటిక బెల్లం తీసుకోండి, షుగర్ అయినా తీసుకోవచ్చండి. నేనైతే పటిక బెల్లం తీసుకున్నానండి. ఇదిగోండి ఒక చిన్న ముక్క పటిక బెల్లం తీసుకున్నాను. ఈ పటిక బెల్లాన్ని చిన్న రోట్లో ఇట్లా వేసుకొని దంచుకుంటున్నాను. మీరు మిక్సీ అయినా పట్టేసుకోవచ్చు, లేదా అసలు డైరెక్ట్ గ్లాస్లో షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు అనమాట. పటిక బెల్లంతో పాటు కొంచెం కల్లుప్పు, ఇవి 2 కలిపి బాగా ఇలా మెత్తగా నూరుకోండి. ఇది పౌడర్లా ఉంటే మనకి డ్రింక్లో బాగా కలిసిపోతుందండి, లేకపోతే కొంచెం కరగడానికి టైం పడుతుందన్నమాట. అందుకని చెప్పేసి నేను ఇలా బాగా మెత్తగా పౌడర్ చేసుకుంటున్నాను. ఇలా పౌడర్ చేసుకొని దీన్ని ఒక చిన్న గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. స్వీట్ సోడా చేసుకోవడానికి ఇలా పటిక బెల్లం, ఉప్పు కలిపి దంచి పక్కన పెట్టేసుకుంటున్నానండి.
ఒకటి స్వీట్ ఒకటి సాల్ట్ చేస్తున్నాను అనమాట. మీకు ఏది నచ్చితే అది చేసుకోండి. ఆ తర్వాత ఇందులోనే ఒక రుచికి సరిపడినంత కల్లుప్పు వేసేసుకోండి. అలాగే ఒక 2 ఇలా మిరియాలు వేసేసుకోండి. వాటిని కూడా కొంచెం దంచండి. దీంతోపాటు ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని దంచుకోండి. నా దగ్గర జీలకర్ర పొడి ఉంది కాబట్టి నేను ఆ పొడి వేసేసి అలా కొంచెం దంచేస్తున్నాను అనమాట. ఇది సోడాలో బాగా మిక్స్ అవ్వటం కోసం మాత్రమే నేను ఇలా పౌడర్ చేసుకుంటున్నానండి. దీంతోపాటు ఒక 2 పుదీనా ఆకులు కూడా వేసేసి బాగా కొంచెం అలా కచ్చాపక్కగా దంచేసేయండి. ఇది చిన్న పిల్లలకు కూడా ఇవ్వచ్చండి. పిల్లలు ఏ జ్యూస్ అయినా కానీ ఏ సోడా అయితే ఇష్టపడతారో దాంట్లో కలిపేసి ఇచ్చేసేయండి. పిల్లలకి చిన్న చిన్న కురుపులు రావడం, సెగగడ్డలు రావడం ఇలాంటివి అస్సలు ఉండవన్నమాట. బాడీని బాగా కూల్ చేస్తుందండి. దీన్ని కూడా ఇలా తీసి పక్కన పెట్టేసుకోండి. మనం ఈ గోండ్ కటీరాని దేంట్లో అయినా కలుపుకోవచ్చండి. ఎందుకంటే టేస్ట్లెస్, కలర్ ఏముండదు, టేస్ట్ ఏముండదు, స్మెల్ ఏముండదు, సో ప్రాబ్లం ఏముండదు అనమాట. అలాగే నానబెట్టిన 1 టీ స్పూన్ సబ్జా గింజలు తీసుకున్నాను. అలాగే 2 నిమ్మకాయలు తీసుకున్నాను. ఇప్పుడు 2 గ్లాసెస్లో 2 డ్రింక్స్ చేసుకుంటున్నానండి. రెండిట్లో ఒక 3, 4 ఐస్ క్యూబ్స్ వేసుకున్నాను. మీకు ఐస్ క్యూబ్స్ ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఒక దానిలో పటిక బెల్లము, ఉప్పు కలిపిన అది వేసుకున్నాను. మరొక దానిలో జీలకర్ర పౌడరు, ఇది ఉప్పు, పుదీనా వేసాం కదా అది వేసుకున్నాను అనమాట. ఒకటి స్వీట్ ఒకటి సాల్ట్ అనమాట. రెండిటిలో ఈ గోండ్ కటీరా అనేది ఒక్కొక్క స్పూన్ వేసుకున్నానండి. అలాగే స్వీట్లో సబ్జా గింజలు కూడా వేసుకున్నాను. సాల్ట్లో జీరా వేసాను కాబట్టి ఇంకా సబ్జా గింజలు వేసుకోలేదండి. మీ టేస్ట్కి తగ్గట్టు నిమ్మకాయ కొంచెం ఎక్కువ తక్కువ యాడ్ చేసుకోండి. హాఫ్ అయినా యాడ్ చేసుకోవచ్చు లేదా ఫుల్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను 1 గ్లాస్కి 1 నిమ్మకాయ యాడ్ చేసేస్తున్నాను. నిమ్మకాయ రసం పిండేసుకోండి. ఇప్పుడు ఇందులో మీరు చల్లటి కుండ నీళ్ళైనా పోసుకొని ఈ డ్రింక్ తయారు చేసుకోవచ్చు. మీకు నచ్చే ఏ సోడా అయినా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే రెగ్యులర్గా దొరికే కిన్లే సోడాని యాడ్ చేసి తయారు చేసుకుంటున్నాను ఈ డ్రింక్స్ని. ఆ తర్వాత ఒకసారి కలుపుకొని ఇంకా తాగేసేయడమేనండి. అసలు మీకు ఎలాంటి టేస్ట్ తేడా ఉండదండి. మనం బయట బండి దగ్గర సోడా తాగుతాం కదా అలాగే అనిపిస్తుంది అనమాట. ఒకటేమో స్వీట్గా ఉంటుంది, మరొకటేమో సాల్టీగా ఉంటుంది. ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు తయారు చేసుకొని తాగడమే అంతే. ఈ గోంద్ కటీరా దేంట్లో అయినా కలుపుకొని తాగొచ్చండి. ఎన్నో బెనిఫిట్స్ ఉన్న ఈ గోంద్ కటీరాని ఇప్పుడే మార్కెట్ నుండి తెచ్చేసుకోండి. రెగ్యులర్ ఫుడ్లో మీరు యాడ్ చేసేసుకోండి. ఒక్కరోజు నానబెడితే చాలండి, దాదాపు వారం వరకు మనం డైలీ ఒక్కొక్క స్పూన్ తీసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా తీసుకోవచ్చండి, మన డైలీ ఫుడ్లోకి యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇవేనండి గోంద్ కతీరా డ్రింక్స్. అంతే, చాలా సింపుల్ కదా. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.